కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆదివారం ఉదయం రామారావు వరండాలో పేపర్ చదువుతుంటే సూర్యకాంతం ఒక పెద్ద ఫ్లెక్సీ తెచ్చి గోడకి కడుతుంది. రాజేష్ కంగారుగా బయటికొచ్చాడు. అమ్మా, ఏంటమ్మా ఆ ఫ్లెక్సీ? సూర్యకాంతం ఇంటర్నేషనల్ చికెన్ సెంటర్ అని రాసుంది. మన ఇంటి ముందు చికెన్ సెంటర్ ఏంటమ్మా? అవునరా రాజేష్, రోజూ ఇంట్లో వండి మీకే పెడుతున్నాను. నా టాలెంట్ 4 గోడలకే పరిమితమైపోతుంది. అందుకే ఈరోజు మన వరండాలో చికెన్ వ్యాపారం మొదలు పెడుతున్నాను. నా వంట రుచి చూసి జనాలు క్యూ కట్టాలి. సూర్యకాంతం, నువ్వు వంట చేస్తే ఇంట్లో మేమేదో ప్రాణాల మీద ఆశ వదులుకొని తింటున్నాం. ఇప్పుడు ఊరి జనాల మీద పడ్డావా? వాళ్ళు నీ వంట తింటే డబ్బులివ్వరు, హాస్పిటల్ బిల్లులు నీ చేతికే ఇస్తారు. ఏవండి, నా బ్రాండ్ వాల్యూ తగ్గించకండి. నా స్పెషాలిటీ ఏంటో మీకు తెలీదు. మన ఊరి వార్డు మెంబర్ గంగరాజు గారు భోజన ప్రియుడని మీకు తెలుసు కదా. ఆయన్నే ఈరోజు ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా పిలిచాను. ఆయన తిని మెచ్చుకుంటే నా వ్యాపారం సూపర్ హిట్ అయినట్టే. కోమలి లోపల నుంచి బయటకొచ్చింది. అత్తేగారు, చికెన్ సెంటర్ అనగానే జనాలు మన పల్లెటూరి స్టైల్ నాటుకోడి ఈగురు, కోడికూర, గారెల కోసం వస్తారు. మీరు చెబితే నేను పక్కింటి సుబ్బయ్య గారి దగ్గర మంచి నాటుకోళ్లు తీసుకొచ్చి వండుతాను. చూసారా అండి, మీ కోడలికి ఇంకా పల్లెటూరి వాసన పోలేదు. ఓసి కోమలి, ఈ రోజుల్లో నాటుకోడి ఎవరు తింటారే? నమిలి నమిలి దవడలు నొప్పులొస్తాయి. నా బిజినెస్లో నాటుకోళ్లు, రాతిరోళ్లు వద్దు. నేను ఇంగ్లీష్ స్టైల్లో సాస్లు పోసి బ్రాయిలర్ చికెన్తో ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ స్పైసీ చికెన్ వండుతాను. నువ్వు వెళ్ళి ఆ ఉల్లిపాయలు కోసిపెట్టు పో. మధ్యాహ్నం 12 గంటలు. సూర్యకాంతం గారు కిచెన్లో ఒక పెద్ద గిన్నెలో బ్రాయిలర్ చికెన్ ముక్కలు వేసి కలుపుతున్నారు. చుట్టూ రకరకాల సాస్ సీసాలు, డబ్బాలు ఉన్నాయి. రాజేష్ భయపడుతూ లోపలికొచ్చాడు. అమ్మా, చికెన్లో ఉప్పు కారం వేయకుండా ఆ ఎర్రటి సీసాలో ఉన్నది ఏంటమ్మా పోస్తున్నావు? ఒరేయ్, ఇది రొటీన్ చికెన్ కాదురా, జపనీస్ స్టైల్ చికెన్. దీని పేరు స్ట్రాబెర్రీ చీజ్ చికెన్. చికెన్ ఎర్రగా కలర్ఫుల్గా కనపడ్డానికి ఇందులో కొంచెం స్ట్రాబెర్రీ జామ్, కొంచెం కెచప్, అలాగే దానిపైన కొంచెం చీజ్ తురుముతున్నాను. తీయగా పుల్లగా అద్భుతంగా ఉంటుందిలే. అమ్మా, చికెన్లో ఎవరైనా స్ట్రాబెర్రీ జామ్ వేస్తారా? చికెన్ స్వీట్గా అయిపోతుందమ్మా. అది తింటే ఆ గంగరాజు గారు నీకు బజార్లో సన్మానం చేస్తారు. నీకు తెలీదురా, ఇలాంటి కొత్త రుచులే జనాలు ఇష్టపడతారు. కూర కొంచెం చిక్కగా రావటానికి నిన్న మిగిలిపోయిన ఉప్మా కూడా ఇందులో వేసి మిక్సీ పట్టాను. చూడు, గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. రాజేష్ ఆ గిన్నెలోకి చూశాడు. అది చికెన్ కూరలాగా లేదు, గోడలకు రాసే పింక్ కలర్ వాల్ పుట్టిలాగా ఉడుకుతోంది. దాని వాసన చూస్తుంటే రాజేష్కి వాంతొచ్చినంత పనైంది. ముక్కు మూసుకొని బయటకి పారిపోయాడు. నాన్నగారు, ఈరోజు మన ఇంటికి అంబులెన్స్ రావడం ఖాయం. ఆ ఉడుకుతున్న చికెన్ చూస్తే నాకే కళ్ళు తిరుగుతున్నాయి. అందుకేరా నేను ఉదయాన్నే ఒక ఈనో ప్యాకెట్ కొని జేబులో పెట్టుకున్నాను. ఏదేమైనా నేను మాత్రం ఆ చికెన్ ముట్టుకోను. అత్తగారి వంట ప్రయోగాలు చూసిన కోమలికి విషయం అర్థమైంది. గంగరాజు గారు చాలా కోపదారి మనిషి. ఆ చికెన్ తింటే ఖచ్చితంగా గొడవ చేస్తాడని ఆమెకి తెలుసు. ఇంటి పరువు పోకూడదని కోమలి ఒక సీక్రెట్ ప్లాన్ వేసింది. సూర్యకాంతం గారు వంటగదిలో బిజీగా ఉన్నప్పుడు కోమలి మెల్లగా రాజేష్ని పిలిచింది. రాజేష్, మీరు వెంటనే వెళ్ళి ఒక 2 కేజీల నాటుకోడి తీసుకొనిరండి. ఆ కిచెన్లో అత్తయ్యగారి జామ్ చికెన్ ఉడుకుతోంది. నేను పెరట్లో కట్టెల పొయ్యి మీద మన అసలైన నాటుకోడి పులుసు వండుతాను. గంగరాజు గారు అత్తయ్యగారి చికెన్ తినరని నాకు తెలుసు. అప్పుడది పనికొస్తుంది. రాజేష్ వెంటనే వెళ్లి నాటుకోడి తీసుకొచ్చాడు. కోమలి ఎవ్వరికీ కనపడకుండా పెరట్లోకి వెళ్ళింది. ఒక మట్టి కుండలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు వేయించింది. రోట్లో నూరిన మసాలాను మట్టి కుండలో ఉడుకుతున్న నాటుకోడి కూరలో వేసింది. మసాలా పడగానే కట్టెల మంటకు ఆ మట్టి కుండలోంచి ఒక అద్భుతమైన ఘాటైన నాటుకోడి వాసన గుప్పుమని పైకి లేచింది. కోమలి ఆ వాసన బయటకి వెళ్లకుండా కుండ మీద గట్టిగా మూతపెట్టింది. మధ్యాహ్నం 1 గంట అయింది. కార్లో వార్డు మెంబర్ గంగరాజు గారు తన అనుచరులతో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకు భోజనం అంటే ప్రాణం. ఆకలితో ఆయన ముఖం ఎర్రగా ఉంది. ఏమండే రామారావు గారా, ఎక్కడ మీ ఆవిడ? రిబ్బన్ కటింగ్లన్నీ తర్వాత ముందు నాకు బాగా ఆకలిగా ఉంది. మీ ఆవిడ చేసిన స్పెషల్ చికెన్ తీసుకురండి. రండి గంగరాజ్ గారు, మీకోసమే వెయిటింగ్. నేను వండిన స్ట్రాబెర్రీ చీజ్ చికెన్ తింటే మీరు జన్మలో మర్చిపోలేరు.
కూర్చోండి, ఇప్పుడే తెస్తాను. గంగరాజు గారు కుర్చీలో కూర్చున్నాడు. సూర్యకాంతం గారు లోపలికి వెళ్లి ఆ పింక్ కలర్లో ఉన్న జామ్ చికెన్ని ఒక ఖరీదైన పింగాణి బౌల్లో తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. గంగరాజు గారు ఆ బౌల్లోకి చూశారు. చికెన్ పింక్ కలర్లో నురగలు కక్కుతూ వింతగా ఉంది. ఏంటమ్మా సూర్యకాంతం, చికెన్ ఇలా రోజ్ మిల్క్ లాగా పింక్ కలర్లో ఉందేంటే? కారం కలపలేదా? అదే నా ఇంటర్నేషనల్ సీక్రెట్ అండి. మీరు టేస్ట్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. గంగరాజు గారు అందులోంచి ఒక చికెన్ ముక్క ఆ పింక్ గ్రేవీని కలిపి నోట్లో పెట్టుకున్నాడు. రామారావు గారు, రాజేష్ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఆ ముక్క నోట్లో పెట్టుకున్న మరుక్షణం గంగరాజు కళ్ళు పెద్దవయ్యాయి. అందులో ఉన్న స్ట్రాబెర్రీ జామ్ తీపి, పచ్చి కెచప్ వాసన, అలాగే బ్రాయిలర్ చికెన్ నీచు వాసన అన్నీ కలిసి ఆయన గొంతును బిగించేశాయి. వాటర్ వాటర్ ఉక్ ఉక్. అమ్మా, ఏంటమ్మా ఇదే? కోపంతో ఆయన ముఖం ఎర్రబడిపోయింది. సూర్యకాంతం, చికెన్ వండవంటే కోడికి ఫేస్ క్రీమ్ రాసి జామ్లో ఉడకబెట్టావా ఏంటే? బాబోయ్, నా నాలుక చచ్చిపోయిందే. ఇది చికెన్ కాదు, కోడిని టార్చర్ చేసిన పాయసం. నన్ను చంపడానికి ఏమైనా ప్లాన్ చేసావా ఏంటే? సూర్యకాంతం గారికి గుండె ఆగిపోయినంత పనైంది. తన పరువు ఊరందరి ముందు గంగలో కలిసిపోయిందని అర్థమైంది. అయ్యో గంగరాజు గారు, సారీ అండి. అది ఇంగ్లీష్ వాళ్ల రెసిపీ అండి. కొంచెం తీయగానే ఉంటుంది. ఇంగ్లీష్ వాడి రెసిపీ అయితే వాడికే పెట్టు. నేను నాటు మనిషిని, నాకు కారం కావాలి. నా నాలుగంతా స్వీట్ షాప్ లాగా తయారైంది. ఇంకో నిమిషం ఇక్కడ ఉంటే నేను మీ టెంట్ పీకేస్తాను. ఒరేయ్, జీప్ తీయండ్రా, వెళ్ళిపోదాం. సూర్యకాంతం గారు ఏడుపు మొహం పెట్టుకుని రామారావు గారి వైపు చూశారు. ఆయన ముందే చెప్పాను కదా అన్నట్టు తల ఊపాడు. గంగరాజు గారు కార్ డోర్ తీస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఘాటైన అద్భుతమైన సువాసన ఆయన ముక్కుపుటాలను తాకింది. అది ఏసీ కార్లోంచి కాదు, సూర్యకాంతం గారి ఇంటి లోపల నుంచి వస్తోంది. అది కోమలి వండిన నాటుకోడి మసాలా వాసన. ఆ ఘాటైన మిరియాలు, దంచిన కారం వాసన గాలికి వ్యాపించింది. గంగరాజు గారి అడుగులు ఆటోమేటిక్గా ఆగిపోయాయి. ఒరే డ్రైవరు, ఆగు ఆగు. ఏంట్రా ఈ వాసన? అద్భుతంగా ఉందే. నా ముక్కు రంధ్రాలు ఓపెన్ అయిపోయాయి. ఈ వాసన చూస్తుంటే మా బామ్మగారు కట్టెల పొయ్యి మీద వండిన నాటుకోడి గుర్తొస్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది వాసన? సరిగ్గా అప్పుడే కోమలి చేతిలో వేడివేడి మట్టికుండ పట్టుకుని నవ్వుతూ బయటకొచ్చింది. గంగరాజు గారు, ఆగండి. ఇందాక మా అత్తయ్యగారు మీతో చిన్న ప్రాంక్ చేశారు. అది అసలు వంట కాదు, మా సెంటర్ స్పెషల్ మెనూ ఇదిగోండి. దయచేసి ఒక్కసారి కూర్చొని టేస్ట్ చేయండి. గంగరాజు గారు ఆ వాసనకి టెంప్ట్ అయిపోయి మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కోమలి ఒక అరిటాకు వేసి అందులో వేడివేడి గారెలు వేసి ఆ మట్టి కుండ మూత తీసింది. అందులోంచి ఎర్రగా నూనె తేలుతూ గుమగుమలాడుతున్న నాటుకోడి రోటీ మసాలా పులుసుని గారెల మీద వడ్డించింది. ఆ కూర చూస్తుంటేనే అందరికీ నోట్లో నీళ్లూరాయి. గంగరాజు గారు మొదటి ముద్దను నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న మరుక్షణం ఆయన కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. ఆ రోట్లో నూరిన మసాలా ఘాటు, మట్టి కుండలో నెమ్మదిగా ఉడికిన చికెన్ మృదుత్వం ఆయనకు స్వర్గం చూపించాయి. ఆహా, ఏమన్నా ఉందా? ఇదిరా అసలైన భోజనం అంటే. ఆ మసాలా ఏంటమ్మా బాబో, నాలుక విధాలా కరిగిపోతోంది. ఈ నాటుకోడి ముక్క రబ్బర్లా లేదు, ఎన్నెలా ఉడికిందే. ఇందాకటి ఆ జామ్ చికెన్ దెబ్బకి చచ్చిపోయిన నా నాలుక ఈ నాటుకోడి దెబ్బకి మళ్ళీ బతికిందే. దీనికి 100 మార్కులు ఇచ్చేయొచ్చు. ఆయన మాట్లాడుతుండగానే ఆకులన్నీ నాకేస్తూ ఇంకో 4 గారెలు కూర వేయించుకుని పూర్తిగా ఊడ్చేసి తిన్నాడు. సూర్యకాంతం గారు, మీ కోడలి చేతిలో ఇంద్రజాలం ఉంది. రేపు ఆదివారం మా పార్టీ మీటింగ్ ఉంది. ఒక 100 మందికి ఈ నాటుకోడి గారెలు మీరే వండాలి. ఆర్డర్ మీకే ఇస్తున్నాను. అడ్వాన్స్ కూడా పంపిస్తాను. గంగరాజు గారు వెళ్లిపోగానే సూర్యకాంతం చతికిలబడింది. ఆవిడ ముఖంలో అవమానంతో పాటు కోమలి పట్ల ఒక రకమైన కృతజ్ఞత ఉంది. తన ఇంగ్లీష్ ప్రయోగాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో, కోమలి పల్లెటూరి వంట ఎంత గొప్పదో ఆవిడకి ప్రాక్టికల్గా అర్థమైంది. నన్ను క్షమించు కోమలి. బిజినెస్ అంటే ఇంగ్లీష్ పేర్లు, కలర్ఫుల్ సాసులు అనుకున్నాను. కానీ జనం కోరుకునే అసలైన రుచి మన పల్లెటూరి మట్టి పొయ్యిలో నువ్వు నూరిన రోటి మసాలాలో ఉందని మర్చిపోయాను. ఈ రోజు నువ్వు ఆ నాటుకోడి వండకపోతే నా పరువు బజార్న పడేది. ఈ బిజినెస్ నడిపే అర్హత నాకు లేదు.
కోమలి నవ్వుతూ అత్తగారి కన్నీళ్లు తుడిచింది. అదేంటి అత్తయ్యగారు, వ్యాపారం ఆలోచన మీదే కదా. కాకపోతే వంట నేను చేస్తాను. మనం సిటీలో ఈ రోజుల్లో దొరకని స్వచ్ఛమైన కట్టెల పొయ్యి వంటలని, మన పల్లెటూరి రుచులను మన సెంటర్ ద్వారా అందిద్దాం. మీరే ఈ బిజినెస్కి మేనేజర్. రామారావు గారు నవ్వుతూ వచ్చారు. అంతే అంతే, కౌంటర్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టే మేనేజర్ సూర్యకాంతం, కానీ కిచెన్లో వంట చేసే హెడ్ చెఫ్ మాత్రం మన కోమలి. ఏమే సూర్యకాంతం, ఈ రోజు రాత్రికి నాకేమైనా ఆ స్ట్రాబెర్రీ జాము చికెన్ పెడతావా? అమ్మో వద్దండి, అది చికెన్ కాదు, నా అహంకారం. దాన్నిప్పుడే తీసుకెళ్లి పెరట్లో గుంత తీసి మరీ పూర్తి చేస్తాను. రేపటి నుండి నా పని ఆర్డర్లు తీసుకోవడం, కోమలి పని ఆ మట్టి కుండలో వండటం. అప్పుడే రాజేష్ భయపడుతూ వచ్చి, అమ్మా, ఆ వాల్ పుట్టి లాంటి చికెన్ ఉందా, పారేసావా అని అడిగాడు. అందరూ రాజేష్ భయం చూసి గట్టిగా పగలబడి నవ్వుకున్నారు. ఆ విధంగా ఒక ఫ్లాప్ అవ్వాల్సిన అత్తగారి బిజినెస్ కోడలి చేతి చలవతో, పల్లెటూరి మట్టి కుండ రుచితో ఆ ఊర్లోనే నంబర్ 1 చికెన్ సెంటర్గా మారిపోయింది. హైదరాబాద్లో మే నెల ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 48 డిగ్రీలు దాటింది. సూర్యకాంతం గారింట్లో పవర్ కట్ వల్ల ఏసీలు పనిచేయటం లేదు. సూర్యకాంతం గారు హాల్లో ఆయాసపడుతూ కూర్చున్నారు. ఓరే రాజేష్, ఏంట్రా ఈసేగా, నన్ను తీసుకెళ్లి తందూరి పొయ్యిలో పడేశారా ఏంటి? ఉదయం నుంచి కరెంటు లేదు, గాలి లేదు, నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కోమలి, త్వరగా వెళ్ళి ఇంకో ఐస్ ముక్క తీసుకురా, నా తల మీద పెట్టుకుంటాను. రామారావు గారు పాత దస్త్రాలు వెతుకుతుండగా ఒక కాగితం దొరికింది. ఆయన సంతోషంగా బయటకొచ్చారు. సూర్యకాంతం, ఒక శుభవార్త. మనకు కవల నదులు మధ్యలో మా తాతల నాటి ఒక 3 ఎకరాల భూముంది. అది ఎప్పటినుంచో ఖాళీగా పడుంది. దాని 2 వైపులా గోదావరి పిల్లకాలువలు ఎప్పుడూ పారుతూ ఉంటాయి. ఈ ఎండలకి ఇక్కడ కాంక్రీటు డబ్బాలో మాడిపోయే బదులు మనం అందరం అక్కడికెళ్ళి ఆ భూమిని చూసుకుని ఒక వారం రోజులుండొద్దామా? ఏవండి, నదుల మధ్యలో భూమా అంటే అక్కడ దోమలు, కప్పలు, పాములు తప్ప ఏముంటాయి? అయినా అడవి భూమిని నేనేం చేసుకోవాలి? అక్కడ షాపింగ్ మాల్ కట్టలేం కదా, నేను రాను. పెద్ద కోడలు విమల, అవునత్తయ్య గారు, అక్కడ వైఫై కూడా ఉండదు, కరెంటు కూడా ఉండదేమో. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి నేనేం అప్డేట్స్ ఇవ్వాలి? నేను రాను అంది. రెండో కోడలు కమల, అవునత్తయ్య గారు, ఆ నది ఒడ్డున ఎండకి నా మేకప్ కరిగిపోతుంది, నేను కూడా రాను. ఏమే, మీకింత బద్ధకమా? నేను రానంటే నేనన్నాను, మీకెందుకు కష్టం? ఆ భూమి ఉందో లేదో చూసి వస్తే అమ్మి నేను పట్టు చీరలు, బంగారు గాజులు కొనుక్కుంటాను. మీరిక్కడే ఉండిపోండి. రాజేష్, బండి తీరా, అందరం ఆ కవల నదుల దగ్గరికి వెళ్తున్నాం. ఈ 3 కోడళ్లకి ఈరోజు పని చెబుతాను. కోమలి నవ్వుకుంటూ ఇదొక మంచి అవకాశం అనుకొని వేగంగా లగేజ్ సర్దుకుంది. అందరూ కార్లో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అది అద్భుతంగా ఉంది. అటువైపొక నది, ఇటువైపొక నది ప్రవహిస్తున్నాయి. గాలి చాలా చల్లగా వీస్తోంది. సిటీ ఎండకి ఇక్కడి చల్లదనానికి అసలు సంబంధమే లేదు. గాలి బానే ఉంది కాని, ఏవండి రామారావు గారు, ఇదేంటండి అడవిలాగా ఉంది? ఈ పిచ్చి ముక్కలు పీకడానికి నాకు 1,00,000 రూపాయలు ఖర్చవుతుంది. దీన్నెవడు కొంటాడు? పనికి మాలిన భూమి. అత్తేగారు, నీరు పుష్కలంగా ఉన్న భూమి ఎప్పటికీ వృధా కాదు. ఆ నల్లరేగడి మట్టిలో బంగారం పండించొచ్చు. కాస్త శ్రమ పడితే చాలు. అలాగా, నీకు వ్యవసాయం అంటే అంత ఆసక్తా? అయితే వినండి మీ 3. ఈ భూమి 3 ఎకరాలుంది. ఇక్కడ మనం వారం రోజులుంటున్నాం. మీ 3కి తలా 1 ఎకరం ఇస్తాను. ఈ పక్కనున్న 2 నదులను వాడుకొని మీరిద్దరూ మరియు నువ్వు 3 3 రకాల వ్యవసాయాలు చేయాలి. మేమా? వ్యవసాయమా? నా వల్ల కాదు. ఆగు విమల, ఎవరైతే అత్యుత్తమంగా లాభసాటిగా పంట పండిస్తారో వాళ్లకే నేను రేపు కొనుక్కునే పట్టుచీరలు 1,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్, అలాగే నా మెడలో ఉన్న ఈ కాసుల పేరు బహుమతిగా ఇస్తాను. ఆ మాట వినగానే విమలా, కమల కళ్ళు మెరిశాయి. ఆ కాసుల పేరు 1,00,000 రూపాయలు ఎప్పటినుంచో కొట్టేయాలని వాళ్ల ఆశ. సూర్యకాంతం, పందెం బాగానే ఉంది కానీ వీళ్ళకి ఒక వారం రోజులు టైం ఇవ్వు. ఎవరెవరు తమ ఎకరం భూమిని ఎలా మార్చుతారో, ఏం పండిస్తారో చూద్దాం. పోటీ మొదలైంది. 3 కోడళ్లు తమ తమ ఎకరం భూమిని ఎంచుకున్నారు. మొదటి ఎకరం పెద్ద కోడలు విమల తీసుకుంది. ఆమెకు కష్టపడటం అస్సలిష్టం లేదు. ఎండలో పనిచేస్తే చర్మం నల్లబడుతుందని భయం.
అందుకే నది పక్కన ఆ భూమిలో సహజంగా పెరిగిన కొన్ని పాత మామిడి, అరటి, ద్రాక్ష చెట్లను ఆసరాగా చేసుకుంది. హా, ఈ ఎండలో దున్ని విత్తనాలు వేసి ఎవరు పనిచేస్తారు? నేనీ పండ్ల చెట్లకి కొంచెం రంగులు వేసి చుట్టూ ఒక చిన్న కంచె కడతాను. పండ్లు కోసి బుట్టలో పెట్టి ఒక బోర్డు పెడతాను, విమలాస్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అని. ఏ శ్రమ లేకుండా ఈజీగా పందెం గెలిచేయొచ్చు. విమల అనుకున్నట్టే చేసింది. పండ్లను కోసి ఒక బుట్టలో అందంగా పేర్చింది. ఆ చెట్ల కింద చల్లగా ఒక కుర్చీ వేసుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ఫోన్లో పుష్ప సినిమా పాటలు వింటూ వీడియోలు చూసుకుంటూ కూర్చుంది. కాని నది అవతలి ఒడ్డునున్న ఒక పెద్ద కోతుల గుంపుకి ఆ పండ్ల వాసన తగిలింది. అవి నెమ్మదిగా చెట్ల మీదుగా విమల తోటలోకి ప్రవేశించాయి. విమల కళ్ళు మూసుకొని పాటలు వింటుండగా ఒక కోతి దర్జాగా వచ్చి విమల పక్కనున్న స్టూల్ మీద కూర్చుని ఆమె ఫోన్లోంచి వస్తున్న పాటలు వింటూ ఒక యాపిల్ కొరుకుతోంది. విమల కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి కోతి తన ముఖానికి అంగుళం దూరంలో ఉండి పళ్ళికిలించింది. బాబోయ్, ఏలియన్! అత్తేగారు, నన్ను కోతులు కిడ్నాప్ చేస్తున్నాయి, నా పండ్లు మొత్తం తినేస్తున్నాయి అని అరుచుకుంటూ పరుగు తీసింది. విమల పండ్ల తోట వ్యవసాయం ఒక్కరోజులోనే కోతుల పాలైంది. ఇక 2వ ఎకరం కమల తీసుకుంది. ఆమె విమల కంటే కొంచెం కష్టపడాలని నిర్ణయించుకుంది. నేను వరి పండిస్తాను, బియ్యం అమ్మితే ఎక్కువ డబ్బులొస్తాయి, పైగా టీవీలో చూశాను, వరి నట్లు వేయటం చాలా ఈజీ అని ఫిక్స్ అయింది. పనివాళ్లను పెట్టి ఒక కాలువ తవ్వి నది నీటిని మడిలోకి మళ్లించింది. భూమి మొత్తం బురదగా మారింది. కమల ఒక పట్టుచీర కట్టుకుని ముఖానికి ఫుల్లుగా మేకప్ వేసుకుని వరి నాట్లు వేయటానికి సిద్ధమైంది. చేతిలో వరినారు పట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ ఆ బురద నీళ్లల్లో కాలు పెట్టింది. కాని ఆ బురద చాలా జారుడుగా ఉంది. కమలకి బ్యాలెన్స్ చేయటం రాక కాలు జారి ఆ బురద నీళ్లలో బోల్లా బాలుమని పడిపోయింది. లేచి చూసుకునేసరికి ఆమె ఖరీదైన పట్టుచీర, మేకప్ వేసుకున్న ముఖం, జుట్టు అంతా నల్లటి బురదతో నిండిపోయి దయ్యంలా తయారైంది. అప్పుడే ఆ బురదలో ఉన్న ఒక పెద్ద నది కప్ప బెకబెకమంటూ ఆమె ముఖం మీదకి దూకింది. అయ్యో, నా మేకప్ పోయింది, ఈ కప్ప నా ముఖానికి మడ్ ఫేస్ ప్యాక్ వేస్తుంది, బాబోయ్, నా వల్ల కాదు వరినట్లు, నాకు వ్యవసాయం వద్దు అంటూ బురదలోని పరిగెత్తుకుంటూ వెళ్లి సూర్యకాంతం గారి వెనక దాక్కుంది. ఏమే కమల, వరి పండిస్తానని చెప్పి నువ్వే బురదలో పడిన పందిలాగా తయారయ్యావేంటి? నా పట్టుచీర తగలెట్టావు కదే, పోయి స్నానం చెయ్యి. ఇప్పుడు అందరి దృష్టి కోమలి తీసుకున్న 3వ ఎకరం మీద పడింది. కోమలి మట్టిలో దిగలేదు. ఆమె ఆలోచన చాలా భిన్నంగా, సైంటిఫిక్గా ఉంది. ఆమె ఆ 2 నదులను గమనించింది. భూమి కంటే నదిలో ఎక్కువ స్థలం ఖాళీగా ఉంది. పైగా నేల మీద వ్యవసాయం చేస్తే కోతులు, కీటకాలు పాడు చేస్తున్నాయని గ్రహించింది. నదుల మధ్య ఉన్న తేమ వల్ల నేల మీద కూరగాయలు కుళ్ళిపోతాయి, పురుగులు వస్తాయి. అందుకే నేను భూమి మీద కాదు, నీటి మీద ఫ్లోటింగ్ ఫార్మింగ్ అంటే నీటిపై తేలే వ్యవసాయం చేస్తాను. రాజేష్ సహాయంతో కోమలి అడవిలో దొరికే దళసరి వెదురు బొంగులను, అరటి బోదలను సేకరించింది. వాటిని పేర్చి నది నీటిపై తేలేలా ఒక పెద్ద తెప్పలాంటి మడిని తయారు చేసింది. అందులో టమాటా, కాలీఫ్లవర్, వంకాయ, క్యాబేజ్, అలాగే సొరకాయ లాంటి కూరగాయల విత్తనాలు నాటింది. ఆ పచ్చని కూరగాయల తెప్ప నది నీటి మీద అలా నెమ్మదిగా తేలుతుంటే దానికి కింద నుంచి సహజంగానే నీరందుతుంది కాబట్టి ప్రత్యేకంగా నీరు పోయాల్సిన అవసరం లేదు. పైగా నీటి మీదుండటం వల్ల కోతులు, కీటకాలు అక్కడికి రాలేవు. 5 రోజుల్లో ఆ విత్తనాలు మొలకెత్తి పచ్చని కూరగాయలతో ఆ నది మీద తేలుతున్న ఆ వ్యవసాయ క్షేత్రం చూడ్డానికి 2 కళ్ళు చాలనంత అందంగా తయారైంది. వారం రోజులు గడిచాయి. సూర్యకాంతం గారు, రామారావు గారు కోడళ్ల వ్యవసాయం చూడ్డానికి వచ్చారు. వాళ్లతో పాటు సిటీ నుంచి రామారావు గారి చెల్లెలు భద్రమ్మ కూడా వచ్చింది. ఆవిడ ఎప్పుడూ సూర్యకాంతం గారిని వెక్కిరిస్తూ తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఏంటే సూర్యకాంతం, సిటీలో ఏసీలు వదిలేసి ఈ అడవిలో ఏవో కలుపు మొక్కలు పీకడానికి నీ కోడళ్ళని తీసుకొచ్చావా? మా ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ తింటూ టీవీ చూస్తున్నారు నా కోడళ్ళు. ఇంతకీ నీ కోడళ్ళు ఏం పీకారో చూద్దాం పదా. నువ్వాగు భద్రమ్మ, నా కోడళ్ల టాలెంట్ నీకేం తెలుసు? రండి, ముందు నా పెద్ద కోడలు విమల పండ్లతోట చూద్దాం. అందరూ అక్కడికి వెళ్లారు. అక్కడ విమల లేదు, చెట్ల మీద పండ్లు లేవు. ఓహో,
నీ పెద్ద కోడలు కోతులకు పండ్ల వ్యాపారం చేస్తోందా సూర్యకాంతం? భలేగా ఉంది. ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకుందే? సూర్యకాంతం గారు సిగ్గుతో ముఖం దాచుకుని, పదండి, రెండో కోడలు కమల దగ్గరికి వెళ్దాం అంది. అక్కడ కమల బురదలో దిగలేక గట్టుమీద నిలబడి కర్రతో బురదను కలుపుతోంది. అక్కడ వరి లేదు, కేవలం పందులు పొర్లే బురద గుంట మాత్రమే ఉంది. ఏంటే ఇది? నీ రెండో కోడలు మట్టితో ఆడుకుంటుందా, లేదా స్నానానికి బురద ప్యాక్ తయారు చేస్తుందా? నీ కోడళ్ల వ్యవసాయం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. సూర్యకాంతం గారికి ఎక్కడలేని కోపం, పరువుపోయిన ఫీలింగ్ వచ్చింది. తన కాసుల పేరు పోయినా పర్లేదు కాని ఈ భద్రమ్మ ముందు పరువు పోకూడదు అనుకుంది. చిన్నది కోమలుందే, అది ఖచ్చితంగా ఏదొకటి చేసుంటుంది. పదండి చూద్దాం. అందరూ నది ఒడ్డుకొచ్చారు. అక్కడ కనిపించిన దృశ్యానికి సూర్యకాంతం గారికి భద్రమ్మకి నోట మాట రాలేదు. నది నీటి మీద ఆకాశం నీడపడుతుండగా ఒక పెద్ద వెదురు తెప్ప మీద అద్భుతమైన పచ్చని కూరగాయల తోట తేలుతూ ఉంది. అందులో ఎర్రటి టమాటాలు, పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు కన్నుల పండువగా కనిపిస్తున్నాయి. కోమలి ఒక చిన్న పడవలో కూర్చొని ఆ తెప్ప దగ్గరికి వెళ్లి ఫ్రెష్గా కాసిన టమాటాలు, వంకాయలు కోసి ఒక బుట్టలో పెడుతుంది. సూర్యకాంతం, ఏంటి ఇది? మ్యాజిక్కా? నీటి మీద వ్యవసాయం ఏంటి? నేనెన్నో విదేశాలు తిరిగాను కాని ఇంత అద్భుతమైన అందమైన వ్యవసాయం ఎక్కడ చూడలేదు. ఇదెవరు చేశారు? సూర్యకాంతం గారు గర్వంగా కాలర్ ఎగరేసింది. వాస్తవానికి ఆవిడకు కూడా అదెలా చేసిందో తెలీదు, కాని బయటకు మాత్రం బిల్డప్ ఇచ్చింది. అదే నా కోడలు కోమలి. పెద్దలు చెప్పారు కదా, భూమి లేకపోతే ఆకాశంలో కూడా పండించగల సత్తా మన ఆడపిల్లకుందని. ఇది ఫ్లోటింగ్ ఫార్మింగ్. నీటిని వాడుకుంటూనే నీటి మీద వ్యవసాయం. దీనివల్ల నీరు ఆదా అవుతుంది. కోతులు రావు, తెగుళ్లు రావు. చూసావా నా కోడలి టాలెంట్? నీ కోడళ్ళు ఏసీలో కూర్చోడం తప్ప ఇలాంటివి చేయగలరా ఏంటి? కోమలి పడవలో ఒడ్డుకొచ్చి ఆ ఫ్రెష్ కాలీఫ్లవర్లు, టమాటాలు అత్తగారికి, భద్రమ్మకి ఇచ్చింది. ఇదిగోండత్తయ్యగారు, పూర్తిగా ఆర్గానిక్, ఎలాంటి కెమికల్స్ లేని నదిలో తేలే మన కూరగాయలు. మీరడిగిన పందెం నేను పూర్తి చేశాను. నిజంగా నీ కోడలు చాలా గ్రేట్ సూర్యకాంతం. ఇన్ని రోజులు నా కోడళ్ళు ఏసీల్లో కూర్చొని పిజ్జాలు ఆర్డర్ చేయడమే గొప్ప అనుకున్నాను. కానీ నీ కోడలు తన తెలివితేటలతో ఏకంగా ఒక కొత్త టెక్నాలజీనే కనిపెట్టింది. ఆ నీటిలో వేలు పోసి కొనే సూపర్ మార్కెట్ కూరగాయలు దీని ముందు ఎందుకు పనికిరావు. నీ పరువు, నీ అదృష్టం రెండూ ఆకాశానికి అంటాయిలే అని పొగిడి తన అహంకారం చంపుకుని వెళ్లిపోయింది. బంధువులు వెళ్లిపోయాక సూర్యకాంతం గారు కోమలి దగ్గరికి వెళ్లారు. కమల, విమల కూడా తలదించుకుని వచ్చారు. వాళ్లకి కోమలిని చూస్తే సిగ్గేసింది. ఓసే కోమలి, ఈరోజు ఆ భద్రమ్మ ముందు నా పరువు కాపాడావే. ఆ కోతుల దాడి, ఈ బురదగుంట చూసి నా గుండె ఆగిపోయింది. కానీ నువ్వు నీటి మీద చేసిన ఈ మ్యాజిక్కి నాకు మతిపోయింది. పందెం ప్రకారం ఇదిగో 1,00,000 రూపాయలు, అలాగే నా కాసుల పేరు అని మెడలోంచి తీయబోయింది. వద్దత్తయ్యగారు, ఆ కాసుల పేరు మీ మెడలోనే బాగుంటుంది. నాకు ఈ పచ్చని నది, ఈ కూరగాయలతోటే నిజమైన ఆభరణాలు. పైగా నేను గెలిచింది ఈ నదుల వల్లే కదా. ఆ ప్రకృతికే ఆ కానుకివ్వండి. నాకు మీరు ప్రేమగా పెట్టే భోజనం చాలు. రామారావు గారు నవ్వుతూ, చూసావా సూర్యకాంతం, మన కోడలి మనసు ఈ నది కంటే స్వచ్ఛమైంది. ఇక్కడే మనకు చిన్న ఇల్లు కట్టుకుని రేపటినుంచి మనము ఈ నీటి మీద వ్యవసాయం చేద్దాం. సిటీలో ఆ ఉక్కపోతకి మనం పోలేము. విమల, కమల కూడా, అవునత్తయ్య గారు, రేపట్నుంచి మేము కూడా కోమలికి సహాయం చేస్తాం. ఆ కోతలతో, బురదతో మాకు పనులొద్దు. ఇదేదో భలే ఉంది. కోమలి మాక్కూడా ఈ ఫ్లోటింగ్ ఫార్మింగ్ నేర్పిస్తుంది అని అన్నారు. అందరూ ఆ నది ఒడ్డున ఆనందంగా నవ్వుకున్నారు. సిటీ ఆడంబరాల కంటే ఆ రెండు నదుల మధ్య ఉన్న పచ్చని వాతావరణం, కోమలి చేసిన వింత వ్యవసాయం వారి కుటుంబంలో కొత్త సంతోషాన్ని, బంధాన్ని నింపాయి.